సచివర్ధన్ కిడ్నాప్ బెదిరింపు కేసులో వల్లభనేని వంశీని మరో 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణకు వంశీ సహకరించలేదంటూ తెలిపారు. ఆధారాలతో సహా వంశీని ప్రశ్నించినా స్పందించలేదని పిటిషన్లో తెలిపారు. మరో 10 రోజులు కస్టడీకి ఇస్తే ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు పోలీసులు. వల్లభనేని వంశీని మరో 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి కస్టడీ కోరుతూ విజయవాడ ఎస్సీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ప్రధానంగా ఇటీవల దాదాపు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయాధికారి గతంలో 3 రోజుల పాటు ఇచ్చారు. అయితే 3 రోజుల్లో కూడా అనేక రూపాల్లో ప్రశ్నలు సంధించినప్పుడు కూడా వల్లభనేని వంశీ విచారణ సహకరించకపోవడం, అదేవిధంగా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో అప్పట్లోనే పోలీసు అధికారులు మరోసారి కస్టడీ కోరతామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎస్సీ కోర్టులో మరో 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ అందుకు కారణాలు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ఆధారాలతో సీసీ కెమెరా ఫుటేజ్ చూపించిన ఇతర ముద్దాయిలతో ఇచ్చిన వాంగ్మూలాన్ని చూపించి పదే ప్రశ్నించిన వంశీకి సరైన సమాచారం రాలేదని, అందువల్ల మరో 10 రోజులు కస్టడీకి ఇస్తే ఇందులో కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉందని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా మొత్తం సత్యవంతం కిడ్నాప్ కావచ్చు, బెదిరింపులు కావచ్చు, అన్ని కూడా వంశీ కనుసన్నలోనే నడిచాయని, అన్ని ఆయన ఆదేశాలతోనే అన్యాయాలు ఈ వ్యవహారం చక్కబెట్టారని కూడా పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. అందువల్ల మరోసారి వంశీకి కస్టడీకి ఇస్తే అన్ని రకాల ఆధారాలు సేకరించే అవకాశం ఉందని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై రేపు వాదనలు కూడా కొనసాగే అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.